హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఆడేద్దాం ధనాధన్. ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్లో మునిగి తేలుతుంటే, మరోవైపు ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లాండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళా మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ చేయించుకొని జోరు మీదున్న టీమిండియా టీ20 ఫార్మాట్లోనూ విశ్వవిజేత అనిపించుకోవాలని తహతలాడుతుంటే, గత 2 మ్యాచ్ల పర్యాల తుది మెట్టుపై బోల్టపడి దక్షిణాఫ్రికా ఈసారైన కప్పును ఒడిసి పట్టాలని ఉంది. మరో జట్టుకి సాధ్యం కాని రీతిలో 6 సార్లు టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా 7వ కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటే, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ తమ పట్టు కొనసాగించాలని సూచిస్తుంది. సంచలన ప్రదర్శనతో రెండోసారి ఛాంపియన్గా నిలవాలని వెస్టిండీస్ భావిస్తుంటే, అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్ కప్లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లాండ్ ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్ హస్తగతం చేసుకోవాలని భావిస్తుంది. మరెందుకు ఆలస్యం అంటూ ఫీఫా ప్రపంచ కప్తో పాటు ఇటు టీ20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం. 2 ఏళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచ కప్ తర్వాత ఇప్పుడు 10వ టోర్నీకి మరోసారి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండగా 7 వేదికలో మొత్తం 30 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశాలు సిద్ధం చేసుకుండగా, వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన 9 వరల్డ్ కప్లలో 6 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం కనబరచాలని చూస్తుంటే, ఇప్పటి వరకు ఒక్కసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ రెండో టైటిల్ కోసం ఇక ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తూ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన హనీప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉరుములాడుతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ రాటు తేలిదని భారత్ అమ్మాయిల విశ్వవిజేతపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీలోకి ముందు ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రధాన టోర్నీలో దూకుడు మంత్రంగా ఆడుతామని హనీప్రీత్ వెల్లడించింది. ఇక గత 2023, 2024 వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంత గడ్డ ఇంగ్లాండ్కు అనుకూలం కానుండగా, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్కు ఆల్రౌండర్గా బలం. శుక్రవారం శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరవలేనుండగా, టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చిన 2024 టీ20 ప్రపంచ కప్లో 12 జట్లు పాల్గొనగా ఇప్పుడు సంఖ్యను 12కి పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లాండ్ నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధించగా, 2024 ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన 5 జట్లతో పాటు ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్లో 2 జట్లు కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక మిగిలిన 4 జట్లను క్వాలిఫైర్ టోర్నీల ద్వారా నిర్ణయించారా. మొత్తం 12 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూపులోని మిగిలిన 5 జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్ దశ ముగిశాక 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్టు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఏ గ్రూపులో ఎవరంటే, గ్రూప్ 1 భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా. గ్రూప్ 2 ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్. ప్రైజ్ మనీ ఎంత అంటే, ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ $8,76,000, సుమారు 83 కోట్లు. విజేతకు $23 లక్షల, 22 కోట్లు లభించనుండగా, రన్నప్ జట్టుకు $11 లక్షల, 11 కోట్లు దక్కనున్నాయి. సెమీస్లో ఓడిన జట్టుకు $6 లక్షల, 6 కోట్ల చొప్పున లభించనున్నాయి. నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ బరిలో 12 జట్లు శుక్రవారం తొలి పోరులో శ్రీలంకతో
ఇంగ్లాండ్ డి. రాత్రి 11 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రసారం. ఆదివారం భారత్ పాకిస్తాన్ 4, జూలై 5న లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్. రికార్డ్స్. ఇది 10వ మహిళల టీ20 ప్రపంచ కప్. 2009లో తొలిసారిగా ఇంగ్లాండ్ వెల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగగా మళ్ళీ ఇప్పుడు 10వ ఎడిషన్ వరల్డ్ కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తుంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు. ఆస్ట్రేలియా గెలిచిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలవగా ఇంగ్లాండ్ 2009, వెస్టిండీస్ 2016, న్యూజిలాండ్ 2024 ఒక్కసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్ అత్యుత్తమంగా 2020లో రన్నర్అప్గా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.